పెళ్లి చేసుకోవడం కన్నా ఒక కుక్క పిల్లని పెంచుకోవడం చాలా బెస్ట్ అంటూ కలర్ స్వాతి గారు చెప్పినటువంటి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం చాలా ట్రెండ్ అవుతుంది. సో ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది కూడా ఇదే విధంగా ఉన్నారు. అసలు పెళ్లి చేసుకోవడం కన్నా కూడా సింగిల్గా ఉండడం బెస్ట్ అని కొంతమంది, లేదు పెళ్లి చేసుకోకుండా కంప్లీట్గా ఎంజాయ్ మాత్రం చేయాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ విధంగా లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళు చాలామంది కూడా పట్టణ ప్రాంతాల్లో ఉంటారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా మాత్రం చాలామంది ఇదే పద్ధతిని పాటిస్తూ ఉంటారు. అయితే కలర్ స్వాతి గారు ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, ఇప్పుడే చెప్పారా, ఎప్పుడు చెప్పారని మనం మాట్లాడుకుంటే ఈ వీడియో మాత్రం ఇప్పటిది కాదనమాట. సో మరి కలర్ స్వాతి గారికి ఆ పేరు ఏ విధంగా వచ్చింది? తన పేరు స్వాతి. అయితే తను కలర్స్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా యాంకర్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. సో అప్పట్లో ఆ ఒక ప్రోగ్రామ్ అనేది చాలా పాపులర్ అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి కలర్ స్వాతి అని చెప్పేసి తనకు పేరు వచ్చింది. సో ఆ షో ద్వారా వచ్చినటువంటి ఆ పాపులారిటీ ద్వారా తన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడం, అష్టాచెమ్మ సినిమా ద్వారా చాలా హైప్ వచ్చిందనమాట కలర్ స్వాతి గారికి. సో ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. కార్తికేయ సినిమాలు లాంటి మంచి సినిమాలు కూడా వచ్చాయి. సో ప్రజెంట్ అయితే చాలా ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. అయితే తను ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో, కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుందో, పెళ్ళి కాకముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిందనమాట. సో ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి మాటలే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి, పెళ్లి చేసుకుంటారా అనే విషయానికి వస్తే, సో మరి ఆ క్వశ్చన్ యాంకర్ అడిగినప్పుడు స్వాతి గారు ఏం చెప్పారంటే, ప్రజెంట్ మనం సమాజంలో జరుగుతున్నటువంటి చాలా ఘోరాలు కానీ నేరాలు కానీ చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఒకరినొకరు చంపుకోవడాలు కానీ లేకపోతే మోసాలు చేసుకోవడం కానీ, అంటే ఇప్పుడున్నంత ఘోరంగా అప్పుడు లేదు, బట్ అప్పటికి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం స్వాతి గారు మాట్లాడారనమాట. సో ఇవన్నీ కూడా చూస్తున్నాం కాబట్టి అసలు ఎందుకు పెళ్లి చేసుకోవడం అవసరమా, ఒక కుక్క పిల్లని పెంచుకొని అమ్మా నాన్నలతోని వాళ్ళని హ్యాపీగా చూసుకోవడం అంతే, అంతకుమించి ఇంకా ఏం కూడా వద్దు అనే విధంగా మాట్లాడారనమాట. సో మరి 2018 ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు స్వాతి గారు వికాస్ వాసు అనే ఒక అబ్బాయిని. సో మరి ఆ తర్వాత అంటే రిపీట్, సో మరి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న తర్వాతనే ఇద్దరు అంగీకారం, అంటే ఇరు కుటుంబాల అంగీకారంతోనే ప్రేమ వివాహం అయితే చేసుకున్నారు. సో ప్రజెంట్ అయితే చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో ఇద్దరు కూడా విడిపోతున్నారు అనే విధంగా కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. సో ఆ రూమర్స్ కూడా స్వాతి గారు రియాక్ట్ అయ్యారనమాట. మా మధ్య ఎలాంటి దూరాలు పెరగడం కానీ లేకపోతే విడాకులు తీసుకొని విడిపోతున్నామని చెప్పేసి ఈ విధంగా రూమర్స్ వస్తూ ఉన్నాయి. సో అందులో ఏమాత్రం కూడా నిజం లేదు. మేము చాలా హ్యాపీగా ఇద్దరం కలిసే ఉంటున్నాము. సో అనవసరంగా ఒక జీవితాన్ని నాశనం చేయడానికి ఇలాంటి రూమర్స్ మాత్రం క్రియేట్ చేయకండి అంటూ అప్పట్లో తను రియాక్ట్ కూడా అయిందనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా స్వాతి గారి కెరీర్లో మాత్రం చాలా మంచి సినిమాలు చేశారు. చాలా గొప్పగా పేరు కూడా వచ్చింది. ఇప్పటికి కూడా తెలుగులో ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ తమిళ్, మలయాళ సినిమాలో మాత్రం చాలా ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉన్నారు కలర్ స్వాతి గారు. సో కలర్ స్వాతి గారి పేరు మాత్రం ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది. తన అందం, చిరునవ్వు అందరినీ కూడా ఆకట్టుకుంటూనే ఉంటుందన్నమాట. బట్ ఒకప్పుడు తను పెళ్లి గురించి ఈ విధంగా పెళ్లి చేసుకోవడం కన్నా కుక్క పిల్లని పెంచుకోవడం చాలా బెస్ట్ అని చెప్పినటువంటి ఆ వీడియోని ఇప్పుడు సమాజంలో చాలా మనం చూస్తూ ఉన్నాం. అమ్మాయిలు అబ్బాయిని చంపేయడం కానీ, కన్న పిల్లల్ని చంపేయడం కానీ, కన్న తల్లిదండ్రులు చంపేయడం కానీ, సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సిచ్యువేషన్కి సంబంధించినటువంటి ఈ వీడియోని మళ్ళీ ట్రెండ్ చేస్తూ ఉన్నారు.